ఈ పాట పాడాక యూట్యూబ్‌లో నలుగురు 4, 5 కామెంట్లు పెట్టారు. ప్రతిసారి వీడెందుకు పాడతాడురా అని ఏదో మీద తిట్టారు నన్ను. వీడి వాయిస్ వినలేకపోతున్నారా బాబు! వీడి ఎంట్రీ ఏంది ప్రతిసారి? వీడి సినిమాలో అబ్బో! ఏందిరా ఈ టార్చర్ మాకు ఏంది టాక్సిక్ అని కొందరు పెట్టారు. నీ అమ్మ బడవ నేను పాడనని చెప్తూనే ఉన్నా కదరా! నేను శేష్ సార్‌కి చెప్పాను. ఈయన వినలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సుప్రియ మేడంకి చెప్పాను వినలేదు. మేడం దగ్గర ఒకరోజు వెళ్ళా. మేడం కింద ఇష్టానికి తిట్టేస్తున్నారు. నాకు నా పాటలు పాడాలని లేదు. మీరేమో నా వాయిస్ కావాలన్నారు. ఎట్లా అంటే ఒకరోజు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే శేష్ సార్‌తో కలిసి పాట పాడానో, పాట పాడిన తర్వాత నాతోటి ఒక అన్‌ప్లగ్డ్ వెర్షన్ చేయించారనమాట. అది చేయించిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళే పెట్టారు. ఏఆర్ రెహమాన్ వాయిస్‌లా ఉంది, కేకే వాయిస్‌లా ఉంది అని అందరూ పొగడ్డం మొదలుపెట్టారు. ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్. జంజీ జనరేషన్‌కి చాలా దూరంగా ఉన్న నేను చాలా దగ్గరికి రీచ్ అయిపోయాను ఈ పాటల ద్వారా, ఈ సినిమా ద్వారా. బికాజ్ ఆఫ్ శేషు సార్, షనిల్ సార్, సుప్రియ మేడం. అండ్ ఈ సినిమా